Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ స్టార్ట్అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేస్, ఇంపార్టెంట్ డేస్ మాత్రమే కాకుండా ఇంపార్టెంట్ వీక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ స్టార్ట్అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బైస్. మరి దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? స్టార్ట్అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024 ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై డిపిఐఐటి. ఈ డిపిఐఐటి మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామినేషన్ పేపర్ అనేది రాదు అని మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే డిపిఐఐటి ఫుల్ ఫామ్ అడుగుతాడు, లేకపోతే ఈ మినిస్ట్రీ, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసే డేస్, వీక్స్, లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్స్, ఏదో ఒక విషయం మీద డిపిఐఐటి ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతారు. ఓకే, డిపిఐటి ఫుల్ ఫామ్ ఏంటి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, ఇంటర్నల్ ట్రేడ్. మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? డిపిఐటి డిపార్ట్మెంట్ అన్నాను కదా. దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మినిస్టర్ ఎవరు దీనికి? మరి పీయూష్ గోయల్ గారు దీనికి మినిస్టర్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ డిపిఐఐటి ఇది స్టార్ట్అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ని జనవరి 10th నుంచి 18th వరకు వారం రోజుల పాటు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ ఇన్నోవేషన్ వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దిస్ ఈవెంట్ ఎయిమ్స్ టు సెలబ్రేట్ ద ఇండియన్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ అంటే అర్థం ఏంటి గైస్? స్టార్ట్అప్స్ పెట్టడానికి కావాల్సిన అన్ని రకాలమైన వ్యక్తులు, సదుపాయాలు అన్నిటినీ కలిపి ఎకోసిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆంటర్ప్రినర్స్, ఇన్వెస్టర్స్, పాలసీ మేకర్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ డిపిఐఐటి వాళ్ళు ఈ స్టార్ట్అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ అనే దాన్ని జనవరి 10th నుంచి 18th మధ్యలో నిర్వహించబోతున్నారు. అలాగే ఇలాంటి డేస్ కి, థీమ్స్, ఇలాంటి డేస్ కి, వీక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. మరి ఈ స్టార్ట్అప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి ఫర్ 2024? దట్ ఈస్ స్టార్ట్అప్స్ అన్లాకింగ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్. స్టార్ట్అప్స్ అన్లాకింగ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ ద ఇయర్ 2024. మరి ఇది అండ్ ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. బేసిక్ గా ఎవ్రీ ఇయర్ జనవరి 16th రోజు వి ఇండియన్ సెలబ్రేట్ నేషనల్ స్టార్ట్అప్ డే. ఈ రోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే, ఈ 16th జనవరి 2016 ది స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ ని ఫర్ ద ఫస్ట్ టైం మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. అందువలన ఆ రోజు నేషనల్ స్టార్ట్అప్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము, నిర్వహిస్తూ ఉంటాము. మరి ఆ రోజునే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ స్టార్ట్అప్ అవార్డ్స్ ని కూడా ప్రకటిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇస్ దిస్ డేట్ దట్ ఈస్ 16th జనవరి. అలాగే ఇన్నోవేషన్ వీక్, దాని థీమ్ ఎవరు నిర్వహిస్తున్నారు? డిపిఐఐటి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గైస్. ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్టార్ట్అప్స్ ఇప్పుడు ఈ ఇయర్ 16th రోజు అవార్డ్స్ ఇస్తారు కదా, అప్పుడు మళ్ళీ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఆ వచ్చిన అవార్డ్స్ మీద కూడా ఏ స్టేట్ కి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఏ స్టార్ట్అప్ కి వచ్చింది, ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇనాగ్రేటెడ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2024 ఇన్ అహ్మదాబాద్. ఎస్, రైట్ గైస్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. అసలు సంక్రాంతి పండుగ అంటే మన దగ్గర జరుగుతుంది, ఆంధ్రాలో, తెలంగాణ అనుకుంటూ ఉంటారు చాలా మంది, కానీ గుజరాత్ లో కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు గైస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ గుజరాత్ కైట్ ఫెస్టివల్ కి. అక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 1989 నుంచి అహ్మదాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఇయర్. దాన్ని ఈ ఇయర్ 2024 లో గుజరాత్ సీఎం అయిన భూపేంద్ర పటేల్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ ఫెస్టివల్ ని. ఓకే, మరి ఇది ఎక్కడ నిర్వహిస్తారంటే అహ్మదాబాద్ లో సబరమతి నది ఉంది కదా, గాంధీ గారి సబరమతి నది ఒడ్డునే సబరమతి ఆశ్రమాన్ని స్థాపించారు కదా. ఆ సబరమతి రివర్ ఫ్రంట్, వల్లభ్ సదన్, అహ్మదాబాద్ ఇన్ గుజరాత్, ఈ ఏరియాలో దీన్ని ప్రతి ఇయర్ నిర్వహిస్తూ ఉంటారు. దిస్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ 7th to
14th January in Ahmedabad. ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ని నిర్వహిస్తూ ఉంటుంది గుజరాత్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్. అండ్ ఈ ఫెస్టివల్లో వివిధ దేశాలకు చెందిన 153 మంది ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అండ్ 68 ఇండియన్ కైట్ ఫ్లయర్స్ ఫ్రమ్ 12 స్టేట్స్ అండ్ ఆల్సో గుజరాత్ కి సంబంధించిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా ఇందులో వచ్చి పాల్గొనడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. వీటికి సంబంధించిన మీద ఫిలిమ్స్ కూడా వచ్చాయి, చాలా ఫిలిమ్స్ కూడా వచ్చాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సుర్వేక్షణ్ అవార్డ్స్ ఈ రోజే న్యూస్ లోకి వచ్చింది, ఈ రోజే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వరుసగా ఏడవసారి మధ్యప్రదేశ్ కి చెందిన ఇండోర్ సిటీ ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీగా నిలిచి ఈ అవార్డ్ ని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది. ఇది ఇండోర్ సిటీ గెలుచుకోవడం ఏడవసారి. బట్ ఈసారి ఒక చేంజ్ ఏంటంటే ఇండోర్ తో పాటు గుజరాత్ లోని సూరత్ ని కూడా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఇండోర్ తో పాటు ఈ సంవత్సరం సూరత్ కూడా నిలవడం జరిగింది. ఓకే, మరి క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అడిగాడు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలు అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాడు. ఈసారి ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏంటి? అటు ఇండోర్ అండ్ సూరత్ రెండు ఫస్ట్ వచ్చాయి, ఇండోర్ అండ్ సూరత్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సిటీస్ కూడా టాప్ 10 లో ఉన్నాయి. అవేంటంటే విజయవాడ, విశాఖపట్నం ఈజ్ ఇన్ 4th place, విజయవాడ ఈజ్ ఇన్ 6th place, తిరుపతి ఈజ్ ఇన్ 8th place అండ్ హైదరాబాద్ ఈజ్ ఇన్ 9th place. ఇది టిఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ లో వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇవి మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన పట్టణాలు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేశారు కాబట్టి పక్కాగా అడిగే అవకాశం ఉంది. మరి టాప్ 3 ఏంటి? ఫస్ట్ ఈస్ ఇండోర్ అండ్ సూరత్. సో ఇవి రెండు గెలిచాయి కాబట్టి సెకండ్ ప్లేస్ ప్రకటించలేరు. థర్డ్ ఈస్ నవీ ముంబై థర్డ్ ప్లేస్ లో నిలిచింది. మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వైజాగ్ 4వ స్థానంలో, విజయవాడ 6వ స్థానంలో, మన పుణ్యక్షేత్రం తిరుపతి 8వ స్థానంలో అండ్ హైదరాబాద్ 9వ స్థానంలో నిలవడం జరిగింది. క్వశ్చన్ ఇలా రావచ్చు, విచ్ అమోంగ్ ద ఫాలోయింగ్ cities are in the top 10 places among the recently released స్వచ్ఛ సురక్షణ్ అవార్డ్స్ లిస్ట్ అని అడగచ్చు. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. ఇది ఏపీఎస్సి వాళ్ళకు, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకు. ఓకే, మరి ఈ అవార్డ్ ని ఎవరు ప్రదానం చేశారు? దీస్ అవార్డ్స్ వేర్ ప్రెజెంటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గైస్? నౌ ఎవరు? ద్రౌపది ముర్ము. ఓకే, ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు పాల్గొనడం జరిగింది. ఎందుకు పాల్గొన్నారు? ఈయన అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఇప్పుడు కాబట్టి. ఓకే, అండ్ అలాగే స్టేట్స్ కి సంబంధించి అత్యంత పరిశుభ్రమైన స్టేట్ గా, పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందంట. టాప్ స్టేట్స్ విత్ క్లీన్లీనెస్ అంటే ఫస్ట్ ఈజ్ మహారాష్ట్ర, సెకండ్ ఈజ్ మధ్యప్రదేశ్ అండ్ థర్డ్ ఈజ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లోని నయా రాయ్పూర్ ఉంది కదా, ఛత్తీస్గఢ్ వాళ్ళ క్యాపిటల్ సిటీ, అది కూడా చాలా చాలా క్లీన్ గా ఉంటుంది గైస్. ఓకే, చాలా క్లీన్ గా ఉంటుంది. దీని మీద ప్రతిసారి ఎగ్జామ్ లో ఇండోర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఈసారి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్సో ద సిటీస్ విచ్ ఆర్ ఇన్ ద టాప్ 10 లిస్ట్, ఎస్పెషల్లీ ద సిటీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ we'll be reading about some obituaries. Recently, Hindustani classical musician Ustad Rashid Khan has passed away. హిందుస్థానీ క్లాసికల్ సింగర్ ఉన్నారు కదా ఉస్తాద్ రషీద్ ఖాన్ గారు, ఆయన ఈ మధ్య కోల్కతాలో చనిపోవడం జరిగింది. ఈయన క్లాసికల్ మ్యూజిక్ లో చాలా ఫేమస్ అండి, అందువల్లనే ఈయనకు 2006లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది గవర్నమెంట్, పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. అలాగే 2022లో పద్మభూషణ్ కూడా వచ్చింది. ఈ మధ్య కాలంలోనే పద్మభూషణ్ అవార్డు వచ్చింది కాబట్టి ఈయన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్, ఎందుకంటే ఆబుచరీస్ మీద, రీసెంట్లీ పాస్డ్ అవే పర్సన్స్ మీద
ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం ఆల్రెడీ రీసెంట్ గా ఒక ఫేమస్ పర్సన్ గురించి చదువుకున్నాం. అబుచరిలో భాగంగా ఎవరైనా ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా 2023 చివరిలో చనిపోవడం జరిగింది. ఆయన మీద కూడా ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ దిస్ రషీద్ ఖాన్ ఈస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఇనాయత్ హుసేన్ ఖాన్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఘరానా టైప్ క్లాసికల్ మ్యూజిక్. ఓకే, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఒక క్వశ్చన్ లో ఒకటే స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు క్వశ్చన్స్ రావట్లేదు, 2-3 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కాబట్టి ఈయన గురించి ఇవ్వాలనుకుంటే ఈ ఘరానా ఇన్స్ట్రుమెంట్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇందులో ఇంకో టాపిక్ కూడా ఉంది గైస్. దట్ ఈస్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సంబంధించిన ఒక మీటింగ్ ని, దట్ ఈస్ 46th సెషన్ ని ఇండియా హోస్ట్ చేస్తుంది. ఓకే, ఇండియా ఈజ్ ఆల్ సెట్ టు చైర్ అండ్ హోస్ట్ 46th సెషన్ ఆఫ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఎక్కడ? ఇన్ న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు. ఇది మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఓకే, మరి ఇది ఎక్కడ అన్నాను? న్యూఢిల్లీలో. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి గైస్? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు స్థాపించడం జరిగింది? దీన్ని 1945లో స్థాపించారు యునెస్కోని. దీని డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ప్రస్తుతం యునెస్కో హెడ్ ఎవరు? దట్ ఈస్ ఔడ్రే అజౌలే. ఈ పేరు కూడా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే లాస్ట్ టైం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ గురించి అడిగారు. ఎందుకు అడగడం జరిగిందంటే అప్పుడు COVID-19 సంబంధించిన విషయాలు న్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఆయన మీద వచ్చింది. ఇప్పుడు యునెస్కోకి సంబంధించిన హెరిటేజ్ సైట్స్ ఊరికే న్యూస్లు వస్తున్నాయి కాబట్టి సో పక్కాగా ఈయన మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటి? దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ అండ్ హెడ్ ద యునెస్కోస్ హెరిటేజ్ కమిటీ సెషన్. ఓకే, ఈ యునెస్కో హెరిటేజ్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి కదా, ఇది ప్రతి ఇయర్ ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వన్స్ నిర్వహిస్తారు. అండ్ దీంట్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 21 మెంబర్ స్టేట్స్. 21 మెంబర్ స్టేట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మరి 46th సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది న్యూఢిల్లీలో అని చెప్పాను. మరి 45th సెషన్ ఎవరు నిర్వహించడం జరిగింది? ఇప్పటికీ ఆల్రెడీ నిర్వహించింది ఎవరు రీసెంట్ గా అంటే సౌదీ అరేబియా వాళ్ళ క్యాపిటల్ సిటీ అయిన రియాద్ లో నిర్వహించడం జరిగింది. అండ్ యునెస్కోకి సంబంధించి బేసికలీ దిస్ ఏజెన్సీ యునెస్కో ఇస్ డెడికేటెడ్ ఇన్ ఫోస్టరింగ్ ద గ్లోబల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఆల్రెడీ వాళ్ళ ఫుల్ ఫామ్ లోనే ఉంది, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్. ఇవన్నిటిని ఎందుకోసము? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఇవి అన్నిటినీ ప్రోత్సహిస్తుందంటే దేనికోసం అంటే టు ప్రమోట్ వరల్డ్ పీస్ యునెస్కో వాళ్ళు ఇవన్నిటిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఓకే, మరి దీనికి ఈసారి మన ఇండియా హెడ్ అవుతుందని చెప్పాను కదా. మరి దీన్ని నిర్వహించేటప్పుడు ఇండియా నుంచి రిప్రజెంటేటివ్ మెయిన్ హెడ్ ఎవరు అంటే విశాల్ వి శర్మ ఈస్ హెడింగ్ ద ఇండియా ఫర్ దిస్ మీటింగ్. హీ ఈస్ ప్రెసెంట్లీ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యునెస్కో. విశాల్ వి శర్మ, ఈ పేరు కూడా ఇంపార్టెంట్ అవుతుంది గైస్. దీని మీద క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు విశాల్ వి శర్మ ఈజ్ ఏ కరెంట్ అఫైర్స్ టాపిక్ కాబట్టి స్టాటిక్ మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది ఆయన పేరు. సో దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫ్రాన్స్ న్యూస్ లో ఉంది. ఎందుకని? రీసెంట్ గా ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఎలిజబెత్ బోన్ గారు రిజైన్ చేయడం జరిగింది. ఎందువల్ల? ఇటీవల ఆమె తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ యాక్ట్. ఇమిగ్రేషన్ అనేది ఈ మధ్య కాలంలో వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ప్రెస్టీజియస్ పాలసీ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఆ ఇమిగ్రేషన్ చట్టంలో ఉన్న లోపాలని వాడుకొని అటు USA, కెనడా లాంటి దేశాల్లో అండ్ మన యూరోపియన్ దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ లోకి, జర్మనీలోకి, ఇటలీలోకి ప్రవేశిస్తున్నారు. అందువల్ల అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ లిబరల్ గవర్నమెంట్స్ పడిపోయి రైట్ వింగ్ గవర్నమెంట్స్ రావడానికి అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. ఈ రైట్ వింగ్ గవర్నమెంట్స్ అనేవి వేరే దేశస్తుల్ని వాళ్ళ దేశాల్లోకి రానివ్వవు. ముఖ్యంగా మనం ఆల్రెడీ మన షారుఖ్ ఖాన్ గారి సినిమా చూశారు కదా డున్కీ, ఇది కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి సంబంధించిందే. దీని మీదనే ఈ మధ్య
అటు కెనడా అండ్ యూకే చాలా కఠినమైన చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. యూకేలోకి ఆఫ్రికా నుంచి యూకేకి ఒక చిన్న సీ ఉంటుంది గైస్. ఇక్కడ ఆ సీ ద్వారా చిన్న చిన్న పడవల్లో ఎక్కి చాలా మంది ఇల్లీగల్ గా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా మనం ఒక 3 to 4 months కింద న్యూస్ చూసాం. 220 పాకిస్తానీ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఆ చిన్న పడవల్లో వస్తూ ఉంటే ఆ పడవ మునిగిపోయి చనిపోయారని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అలాగే అమెరికాలోకి ఇల్లీగల్ గా కెనడా ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇండియన్ గుజరాతీ కపుల్ అక్కడ మంచుని తట్టుకోలేక, అక్కడ చలిని తట్టుకోలేక మంచుకి గడ్డగట్టి చనిపోయారని కూడా మనం ఆల్రెడీ న్యూస్ లో చూసాం. మరి ఇది ఎందుకు వస్తుంది అనేది, అసలు ఇది దీనికి సంబంధించిందే ఈ డున్కీ ఆర్ డాంకీ ఇమిగ్రేషన్ అనే సినిమా. మీరు ఇది చూడండి గైస్. దీని మీద ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం టైం పాస్ కానప్పుడు డున్కీ సినిమాకి వెళ్ళండి. ఓకే రైట్. మరి తను ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేయడం జరిగింది. మరి ఆమె రాజీనామా చేసిన తర్వాత బేసిక్ గా ఈమె ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన 2వ మహిళా ప్రైమ్ మినిస్టర్, సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఆమె ఈ ఇమిగ్రేషన్ చట్టాలకు సంబంధించిన విషయం మీద రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆమె రిజైన్ చేయడం జరిగింది. మరి ఆమె ప్లేస్ లో కొత్తగా ఫ్రాన్స్ కి గ్యాబ్రియల్ అటల్ అనే ఒక కొత్త ప్రధానమంత్రిని నియమించడం జరిగింది. ఎవరు నియమించారు? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు నియమించడం జరిగింది. ఈయన దిస్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ ఈస్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ ఈజ్ ఆల్సో హీజ్ ఏ గే. ఓకే, ఆయన స్వలింగ సంపర్కుడు. ఓకే రైట్. ఇందులో మనం ఇంకా చదువుకోవాల్సిన విషయాలంటే స్టాటిక్ థింగ్స్. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ప్రధాని అయిన మొట్టమొదటి వ్యక్తి అయిన గ్యాబ్రియల్ అటల్. అండ్ ఎన్ని సంవత్సరాలకు అవుతున్నాడు? హిజ్ ఏజ్ ఈజ్ ఓన్లీ 34 గైస్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ లో గ్రూప్ 1, గ్రూప్ 2 చదవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో 34 years ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఏజ్ లో ఈయన ఒక దేశానికి, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశానికి ప్రైమ్ మినిస్టరే అయిపోయాడు. ఓకే రైట్. నౌ ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ప్యారిస్. అండ్ ప్యారిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఈజ్ ప్యారిస్ కాల్డ్? సినిమాల్లో ఎప్పుడు చెప్తా ఉంటారు గైస్. ఇది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది దేనికి క్యాపిటల్? ఫ్రాన్స్ ఇస్ ద ఫ్రాన్స్ ఇస్ ద ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఇంకా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ఈయన కూడా అత్యంత చిన్న వయసులోనే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఏజ్ 46. ఫ్రాన్స్ లో ప్రెసిడెంట్ కే ఎక్కువ అధికారాలు ఉంటాయి కంపేర్ టు ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఈయనండి గ్యాబ్రియల్ అటల్. చూడండి, ఇది లేటెస్ట్ పిక్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటకు వచ్చిన పిక్ ఇది. 34 years కే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద next topic for today, that is Bhutan's Shering Tobgay to become PM for the second time. Recent గా భూటాన్ లో జరిగిన ఎన్నికల్లో షేరింగ్ తోగ్బే కి సంబంధించిన PDP పార్టీ, దట్ ఈస్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎలక్షన్స్ గెలవడం జరిగింది. అందువల్ల హీఈస్ గోయింగ్ టు బికమ్ ద PM ఆఫ్ భూటాన్ ఫర్ ద సెకండ్ టైం. ఎందుకు సెకండ్ టైం అంటున్నాను? ఈయన ఆల్రెడీ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గా చేసి ఉన్నాడండి. 2013 నుంచి 2018 మధ్యలో దిస్ షేరింగ్ తోగ్బే హాస్ సర్వ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్. మరి ఈయన తర్వాత చేసింది ఎవరు? 2018 నుంచి 2023 మధ్యలో అంటే చేసింది లోటే షెరింగ్. హీఈస్ ఫ్రమ్ DNT పార్టీ. లోటే షెరింగ్ DNT పార్టీ. ఈ పార్టీ రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో రీసెంట్ గా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, సుల్తాన్లు, ఎమీర్లు వీళ్ళందరూ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ ఎగ్జామ్ లో. మరి మన చుట్టుపక్కల దేశాల్లో ఈ మధ్య చాలా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది. బంగ్లాదేశ్ లో 4th consecutive టైం PM అయ్యారని చెప్పి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. రైట్, తను మొత్తానికి 5th టైం, బట్ ఇది 4th టైం కన్సిక్యూటివ్ గా కావడం అని. ఇప్పుడు భూటాన్ మాట్లాడుకుంటున్నాం, ఇందాకే ఫ్రాన్స్ మాట్లాడుకున్నాం.
అంతకుముందు మనం ఒక 2-3 రోజులు ఒమాన్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం, యుఏఈకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇలా కొత్తగా ఎన్నికవుతున్న వాళ్ళకి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది గైస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముఖ్యంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతున్నాడు. ఇదికు 4 పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ద newly elected prime ministers and presidents and sultans names. Okay, now coming on to the next topic, we'll be dealing some topics which are recently in the news in the form of MCQs. Okay, coming on to the first question for today, that is, where is India's first ever submarine tourist project going to be launched in 2024? 2024 లో భారతదేశంలో ఒక సబ్మరైన్ టూరిజం ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందా, అది ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ పూరి, ద్వారకా, చెన్నై, గోవా. మరి ఏంటి గైస్, ఇది చూడంగానే ఏ సినిమా గుర్తుకొస్తుంది? దేవిపుత్రుడు సినిమా గుర్తుకొస్తుందా లేదా? వెంకటేష్ దేవిపుత్రుడు సినిమా ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఇది. అక్కడ ద్వారక మన కృష్ణుడు ద్వారక మునిగిపోయిన ప్లేస్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది. అక్కడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గుజరాత్ గవర్నమెంట్ కలిసి ఒక సబ్మరైన్ టూరిజం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది విత్ ఎ కొలాబరేషన్ విత్ మ్యాజగోన్ డాక్ లిమిటెడ్. ఇది చాలా సబ్మరైన్స్ ని, షిప్స్ ని ఇండియన్ నేవీ కోసం తయారు చేస్తూ ఉంటుంది. మ్యాజగోన్ డాక్ లిమిటెడ్ వీళ్ళతో కలిపి గుజరాత్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సబ్మరైన్ టూరిజం ఇనిషియేటివ్. మరి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ద్వారకలో. ఓకే, మరి దేనికోసం అంటే మెయిన్లీ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ టు ఎక్స్ప్లోర్ ద మెరీన్ లైఫ్ సరౌండింగ్స్ ఎట్ బెడ్ ద్వారక. ఈ మునిగిపోయిన ద్వారక ఉంది కదా, అక్కడ ద్వారక సిటీ ఆల్రెడీ కూడా ఉంది, బట్ అక్కడ దాని పక్కకి ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఏరియాల్లోనే అక్కడ ఈ మెరైన్ లైఫ్ ని చూపిస్తారు ఈ సబ్మరైన్ లో తీసుకెళ్లి. అలాగే అండ్ ఇది ఎంత హిందువులకు సంబంధించి చాలా కన్సిడరబుల్ సిగ్నిఫికెన్స్ ఉన్న సిటీ కదా ద్వారక. సో ఇది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇండియాలోనే సబ్మరైన్ లో వెళ్ళడం అనేదే మనకు అది ఒక కొత్త వింత విషయం, రైట్? అలాంటిది టూరిస్ట్ విషయంలో వెళ్ళడం అంటే ఇది చాలా సక్సెస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ ఇది, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ నేమ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ ఆల్సో వెల్ నోన్ ఫర్ సన్ టెంపుల్ ఆఫ్ చాళుక్య ఎరా. ఇండియాలో సన్ టెంపుల్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా, అలాంటి ఒక సన్ టెంపుల్ గుజరాత్ లో ఎక్కడుంది గైస్? గుజరాత్ లోని మొదేరాలో ఉంది. దీన్ని చాళుక్యులు కట్టించారు. అలాంటి పట్టణంలో అలాంటి విలేజ్ ఈస్ గోయింగ్ టు బికమ్ నౌ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్. దిస్ ఈజ్ ఇన్ మెహసానా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. మెహసానా డిస్ట్రిక్ట్, గుజరాత్ లోని మెహసానా డిస్ట్రిక్ట్ లో ఉన్న మొదేరా విలేజ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్. ఓకే, అంటే నార్మల్ విలేజ్ అని కాదు, విలేజెస్ చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ లైక్ ఒక హెరిటేజ్ సైట్, ఒక విలేజ్ లో ఉన్న హెరిటేజ్ సైట్ బేసిక్ గా ఇది. అందువల్ల ఇది ఫస్ట్ సోలార్ పవర్డ్ హెరిటేజ్ సైట్ విలేజ్ కాబోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ under whose leadership did the vibrant Gujarat summit begin in 2003 for the first time, making Gujarat a top investment destination? Options ఏమేమి ఇచ్చాడు? నరేంద్ర మోడీ, జీవరాజ్ మెహతా, మాధవ్ సింగ్ సోలంకి అండ్ ఘన్శ్యామ్ ఓజా. ఎప్పుడు స్టార్ట్ చేశారంట? 2003. మరి 2003లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు ఎప్పుడు అయ్యారు? 2001లో ఈయన సీఎం అయ్యాడు. ఈయన 2001లో సీఎం అయ్యే నాటికి ఈయన ఎమ్మెల్యేగా కూడా ఏ రోజు పని చేయలేదండి. ఎమ్మెల్యేగా కూడా ఏ రోజు వర్క్ చేయలేదు. ఎమ్మెల్యే కాదు, అసలు ఎలక్షన్స్ లో డైరెక్ట్ ఎలక్షన్స్ ఆర్ గవర్నెన్స్ లో ఎప్పుడూ లేడు. బట్ 2001లో డైరెక్ట్ గా ఇన్ని వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి గుజరాత్ లో ఉన్న ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ వల్ల ఈయనని డైరెక్ట్ గా తీసుకొచ్చి సీఎం చేయడం జరిగింది. అంటే ఈయనకు పరిపాలన అనుభవం అనేది
ఈయన సీఎం అయ్యే వరకు ఎలాంటి పరిపాలన అనుభవం అటు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఆర్ ఎంపీ మినిస్టర్ ఏ పొజిషన్ లోనూ ఈయన లేకున్నా ఈయనకి ఇవ్వడం జరిగింది. బట్ ఆఫ్టర్ బికమింగ్ ద సీఎం హీ ప్రూవ్డ్ హిస్ వర్త్. ఓకే, మరి అసలు ఇది ఇప్పుడు దేశంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫోరం గుజరాత్ సమిట్ అనేది మనం అందరం ఒప్పుకునే విషయం. వైబ్రెంట్ గుజరాత్ సమిట్ అనేది దేశంలోనే అత్యంత ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫోరం అనేది మనం ఒప్పుకునే విషయం. మరి దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఇది ఎందుకు నిర్వహిస్తున్నారంటే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సమిట్ ఈస్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ లీడర్స్, డొమెస్టిక్ మన ఇండియాకి సంబంధించిన వారు, వరల్డ్ వాళ్ళు, అండ్ పాలసీ మేకర్స్ దట్ ఈస్ గవర్నమెంట్స్ అండ్ ఇన్వెస్టర్స్ హూ వాంట్ టు ఇన్వెస్ట్, వీళ్ళందరికీ కొత్త కొత్త ఆపర్చునిటీస్ ని ఇన్వెస్ట్మెంట్ కోసము లేకపోతే కొలాబరేషన్ కోసము లేకపోతే పార్ట్నర్షిప్ కోసము వివిధ రంగాల్లో చూపించడానికి ఈ సమిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ జరిగేది ఎన్నోది ద 10th వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్. దిస్ ఈస్ 10th వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 10th to 12th January. ఓకే, మరి ఈ ఇయర్ దీని థీమ్ ఏంటి గైస్? థీమ్ ఈస్ గేట్వే టు ద ఫ్యూచర్. ఈ ప్రోగ్రామ్ లో ఈ సమిట్ లో భాగంగా రీసెంట్లీ గుజరాత్ లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఇండియన్ కంపెనీస్ అండ్ వరల్డ్ కంపెనీస్ చాలా ముందుకు రావడం జరిగింది. ఓకే రైట్, ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయి కదా, ఇది మన సెల్ ఫోన్స్ లో ల్యాప్టాప్స్ లో అన్నిట్లో ఈ సెమీ కండక్టర్ చిప్స్ వాడుతూ ఉంటారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాజ్ ఎ technology point of view, right? Now coming on to the next question for today, that is which state has recently introduced a comprehensive social welfare scheme called Yogyasri అనే ఒక కొత్త స్కీమ్ ని ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అది ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అండ్ ఎవరి కోసం తీసుకొచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు గైస్? ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ వెస్ట్ బెంగాల్, ఏ వెస్ట్ బెంగాల్, బి ఆంధ్రప్రదేశ్, C Jharkhand and D is Bihar. D is Bihar. రీసెంట్ గా ఎవరు తీసుకొచ్చారు? ఇది SC/ST వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసము వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు తీసుకురావడం జరిగింది. ఇది రీసెంట్ గా కోల్కతాలో స్టార్ట్ చేశారు. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. రెడ్ అండ్ చట్నీ విచ్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ఏ GI ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. ఏ స్టేట్ కి సంబంధించింది? ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఒడిస్సా, బీహార్, గోవా, జార్ఖండ్. ఇది న్యూస్ లో ఉంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వెస్ట్ బెంగాల్ కి అండ్ ఒడిస్సాకు రీసెంట్ గా GI ట్యాగ్స్ వచ్చాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ప్రొడక్ట్స్ కి. మరి ఆన్సర్ ఏంటి? ఒడిస్సా గైస్. దిస్ రెడ్ అండ్ చట్నీ GI ట్యాగ్ ఇది మయూర్భంజ్, ఒడిస్సాలోని మయూర్భంజ్ లో తయారు చేసే ఈ రెడ్ అండ్ చట్నీకి GI ట్యాగ్ వచ్చింది. ఓకే, అండర్ దేని కింద ఇచ్చారంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, దట్ ఈస్ GI యాక్ట్ 1999. ఈ యాక్ట్ కిందనే దీనికి ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియాలో ఏ GI ట్యాగ్ అయినా ఈ యాక్ట్ కిందనే ఇస్తూ ఉంటారు. ఈ చట్నీ ఉంది కదా, రెడ్ అండ్ చట్నీ, దిస్ ఈస్ ఏ యూనిక్ చట్నీ. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాయ్ చట్నీ. దీన్ని కాయ్ చట్నీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈస్ రిచ్ ఇన్ వాల్యుబుల్ న్యూట్రియన్స్ సచ్ యాజ్, దీన్ని తినడం ద్వారా ఇందులోని ప్రోటీన్స్, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం ఇలాంటివి అన్ని చాలా చాలా మన బాడీకి ఇచ్చి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూనిటీ స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ రెడ్ అండ్ చట్నీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది గైస్. రైట్, ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy.